మిత్రులారా అందరికీ నమస్కారం. మీ ముందుకు మరో మంచి వార్తతో వచ్చాను. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంటేనే ఒక సంచలనం. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 35 బంతుల్లోనే 7 ఫోర్లు 11 సిక్సర్లతో తన తొలి ఐపీఎల్ సీజన్లోనే మొదటి సెంచరీ కొట్టాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో అందరూ ఆశ్చర్యం పడేలా బ్యాటుతో పెను విధ్వంసం సృష్టించాడు ఈ కుర్రోడు. 14 ఏళ్ల పసిప్రాయంలో ఏ పిల్లోడైనా వేసవి సెల్లో ఏం చేస్తాడు? స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఆడుకుంటూనో, ఐస్ క్రీములు తింటూనో ఆనందంగా గడిపేస్తాడు. కానీ కుర్రోడు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పోటీ, అత్యంత తీవ్రత ఉండే ఐపీఎల్ మ్యాచ్లో మేటి బౌలర్ల బౌలింగ్ని ఊచకోత కోసి ఔరా అనిపించాడు. అసలు ఎవరు ఈ కుర్రోడని ఆసక్తి పెరుగుతుంది ఒకవైపు. ఇది ఓ తండ్రి కొడుకుల కలల సమ్మేళనం. ఓ తండ్రి నెరవేరని కలను తన కుమారుడు సాకారం చేసిన ఉదాహరణ ఇది. ఎవరి విజయం వెనుకైనా ఓ వ్యక్తి ఉంటాడు. అదే వైభవ్ సూర్యవంశీ విషయంలో జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే అతని తండ్రి. కొడుకును విజయ తీరాలకు చేర్చాలని ఆ తండ్రి పడిన ఆగాచాట్లు ఎన్నో. వైభవ్ సూర్యవంశీ తండ్రి ఒకప్పుడు క్రికెటర్ కావాలనుకున్నారు. అయితే ఆయన కల నెరవేరలేదు. ఈ కారణంగా ఆయన తన కుమారుడు వైభవ్ను చిన్ననాటి నుండి క్రికెట్లో ప్రోత్సహించారు. వైభవ్ సూర్యవంశీ తండ్రి పేరు సంజీవ్ సూర్యవంశీ. ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలోని మోతీపూర్ గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు. తన కొడుకుని క్రికెట్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయాలనే ఆశతో ఆ తండ్రి తన వ్యవసాయ భూమిని అమ్మి వచ్చిన డబ్బులతో వైభవ్కు శిక్షణ ఇప్పించాడు. ఇంటి బయట విద్యుత్ లైట్ల క్రింద ప్రాక్టీస్ చేయించాడు. ఆ తండ్రి శ్రమ ఊరికే పోలేదు. సూర్యవంశీ మెరుపుల వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. మరి మనీష్ ఓజా కోచింగ్లో రోజుకు 600 బంతులను ఎదుర్కొని కఠోర సాధన చేశాడు వైభవ్. తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే సూర్యవంశీ మాత్రం అన్నింటిని పక్కన పెట్టి క్రికెట్కే అంకితమయ్యాడు. క్రికెటర్లకు కావాల్సిన శరీరాకృతి కోసం తనకి ఇష్టమైన ఆహార పదార్థాలను వదిలేశాడు. క్రికెట్పై ధ్యాస పెంచి ధ్యానంగా ప్రాక్టీస్ చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొని రాటుదేలాడు. అయితే ఈ అసాధారణ ప్రాక్టీసే వైభవ్ను 12 ఏళ్లకే రంజీ ట్రాఫీలో ట్రిపుల్ సెంచరీ చేసేలా చేసింది. అండర్ 19లో ఆస్ట్రేలియాపై శతకం చేశాడు. ఈ ఏప్రిల్ 19న మొదటి ఐపీఎల్ మ్యాచ్ తన 14 ఏళ్ల వయసులోనే ఆడాడు. ఐపీఎల్లో తానాడిన మొదటి బంతిని సిక్సర్గా మలిచి సంచలనం సృష్టించాడు ఈ కుర్రోడు. ఆ మొదటి మ్యాచ్లో 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్స్లు కొట్టి 34 రన్స్ చేసి అనుకోకుండా అవుట్ అయ్యాడు. అయితే ఈ పాలబుగ్గల కుర్రోడు కన్నీరు పర్యంతమై కళ్ళు తుడుచుకుంటూ ఆ రోజు మైదానం ఈడాడు. తన సమర్థతకు తగిన ఫలితం ఇది కాదని వాపోయాడు. అయితే తన మొదటి ఐపీఎల్ సీజన్లోనే తన మొదటి ఐపీఎల్ సెంచరీ గుజరాత్ టైటన్స్పై నిన్న సాధించాడు. అయితే వైభవ్ నిన్నటి సెంచరీ తర్వాత మాట్లాడుతూ, ఇది నాకు గొప్ప అనుభూతి కలిగించిందని, ఇది ఐపీఎల్లో నా తొలి సెంచరీ అని, శిక్షణ సెషన్లలో నేను పడిన కష్టానికి ఇది ఫలితం అని,
ఐపీఎల్లో సెంచరీస్ సాధించడం ఒక కల లాంటిదని, నాకు భయం గురించి పెద్ద ఆలోచన లేదని, నా దృష్టంతా ఆడటం మీదే ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే తనకు క్రికెట్ మీద ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. అందుకే ముక్కోని ధైర్యంతో సాహసవంతమైన షాట్లు ఆడాడు. వైభవ్ సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు బాదాడు. నూనుగు మీసాలు కూడా రాని ఈ కుర్రోడు వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్కు కొత్త ఆశలు చూపిస్తున్నాడు. మున్ముందు ఆకాశమే హద్దుగా రాణించాలని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలపగలరు.